మనం తీసిన ప్రతి నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంటుందని గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కాలే, గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ కాలే. మరి తీసుకున్న 500 రూపాయల నోటు నాదే అని గాంధీ గారు ఎప్పుడు రాలే. నా బొమ్మ ఉంది కాబట్టి నాదే 500 రూపాయల నోటు అని రాలే. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళు ఉద్యమం చేసి అన్ని నాదే అని దోసుకొని 8 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. మరి ఈ కుటుంబం జాతి పిత అని, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులని, వీళ్ళు కేవలం తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాల కోసం, నినాదం కోసమే మేము తెలంగాణలో పోరాటం చేసినామని చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు కూడా ఏ రోజు కూడా ఉద్యమం చేసే టైంలో గాంధీ గారి మాటలే చెప్పిండు. నాకేమొద్దు, నాకు శ్వాస ఉన్నంత వరకు ఉద్యమం చేస్తా, తెలంగాణ తెస్తా, నా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఎవ్వరికి కూడా పదవి ఆకాంక్షలు లేవు, నాకు కూడా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నాకు ఏ రోజు తెలంగాణ వస్తే ఆ రోజే నా తుది శ్వాస అయినా కానీ పర్లేదు, నాకు ఏ పదవి వద్దని చెప్పినటువంటి కేసీఆర్ మరి 10 సంవత్సరాలల్లా ఎవరిని చేసినవా? నీకు ఎవరు దోసుకురు ఈ రాష్ట్రాన్ని? కుట్రలు కుతంత్రాలకు నిలయమే కేసీఆర్ నిలయం. ఎందుకంటే ఉద్యమ సమయంలో వీళ్ళ అవసరాలకు కుట్రలు చేసి 1600 మంది బలిదానాలను రెచ్చగొట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ చాలామంది ఉద్యమకారులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ వెనుక ఉన్నటువంటి హస్తమే వీళ్ళు. కేవలం వీళ్ళు అధికారంలోకి రావాలి, కోట్లు సంపాదించాలన్న ఆలోచనతో వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళని మైమర్చిరు. వాళ్ళు 10 ఏళ్లలో ఏ రోజు ఆ కుటుంబాలను గౌరవించిన దాఖలాలు కూడా లేవు. 1600 బలిదానాల మీదికెళ్ళి వచ్చి 10 సంవత్సరాలు అధికారం చెలాయించి అధికారంలో కూడా కుట్రలు చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ జన్వాడల ఫామ్ హౌస్, ఇవాళ ఎర్రవెల్లిల ఫామ్ హౌస్, ఒక ఆయనకు చేవెళ్ళల ఫామ్ హౌస్ బావకు. మరి వీళ్ళకి ఇవన్నీ కూడా గతంలో లేని ఎట్లొచ్చినాయి అని తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇకపోతే అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి చూస్తే వీళ్ళు ఏదో తప్పు చేయలేదు, మేమేదో కక్ష సాధింపులు చేసి వీళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నామని ఇలా డ్రామాలు చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్ర అంటే ఏందో చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్రతోటే ప్రభాకర్ రావు గారు, మెయిన్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వాంగ్మూలం కూడా ఇవ్వకుండా ఉండాలని చెప్పి వీళ్ళ ఇచ్చిన ఆలోచనతో ఆయన అమెరికాలో 14 నెలలు పోయి దాచుకుంది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వాన్ని అడుగుతుర్రు, ఎందుకు మీరు తేలేకపోతుర్రు అని. ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదు. ఎక్కడో ఉన్న ప్రభాకర్ రావుని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి తెచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ఎంక్వైరీ కమిషన్ ముందు కూడా పెట్టాం. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో ఈయన పోయి ఛాలెంజ్లు చేస్తున్నాడు కూర్చొని. ఎన్నిసార్లు అయినా జైలుకు పోతే, ఎన్నిసార్లు జైలుకు పోవాలని ఓన్లీ సినిమా డైలాగులే, స్క్రిప్టు. అసలు జైలుకు పోవాలన్న ఇంట్రెస్ట్, ముఖ్యమంత్రి కావాలా ఇతనేమోనన్న ఒక ఆశ. జైలుకు పోవాలంటే భయం కూడా ఉంది, ఎందుకంటే మనోనికి ఎక్స్పీరియన్స్ లేదు, జైలు ఎట్టుంటుందో కూడా ఇంతకుముందు చూడలేదు కాబట్టి లోపల ఏమాత్రం ట్రీట్మెంట్ ఉంటుందని భయం కూడా ఉంది. ఆ భయంతో ఏంది ఈరోజు మీ అందరికీ ఒకటి తెలుస్తుంది. ఈ కేసులో కూడా ప్రభాకర్ రావు గారు ఎలా కీలకమైనటువంటి అధికారో అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి. అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాం మేము. కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అయితే అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి. ఈరోజే ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిండా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి, మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండే కానీ అసలు విట్నెస్, అసలు అధికారి దీంట్లో టోటల్గా 44 కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెసే ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రెస్లో చెప్తా. ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది, చెప్తుంది కదా అసలు వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నాకు ఇందాక తెలిసింది ఈయన ఈ తొడలు కొడుతుంటే ఇంత కొడుతుండే తప్ప ఇంత ధైర్యంగా అంటే ఏం లేదు, అసలే మాయం చేసేది, ఇక అవసరం లేదు, ఎంక్వైరీ చేసినా ఏం చేసేది లేదు. ఎందుకంటే ఆయన మళ్ళీ సేమ్ ప్రభాకర్ రావు లెక్కనే ఆయన కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. అండర్ గ్రౌండ్ పోయిండా
వీళ్ళు ఏమన్నా దాచిపెట్టిర్రా? మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీళ్ళ కుట్రల భాగంగా ఈరోజు మెయిన్ విట్నెస్, మెయిన్ అధికారి, ఈ యొక్క ట్రాన్సాక్షన్కి ఉన్నటువంటి మెయిన్ బేస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఈరోజు ఎక్కడుర్రు అనేది ఒక సమస్య. ఈయన ఇక్కడ ఎంక్వైరీకి పోయిండు, రేపు పొద్దున ఈయనను అరెస్ట్ చేయాలన్నా ఆయన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అసలు వాస్తవం ఏం జరిగిందో. కాబట్టి కేటీఆర్ గారు, మనము ఒకటి ఓవర్ యాక్షన్, అంటే ఎంక్వైరీలు ఎవరు ఈ భారతదేశంలో జరగలేదు, నీకు ఎంక్వైరీ కాగానే 100 సార్లు అరెస్ట్ చేసినా 500 సార్లు అరెస్ట్ చేసినా ఎందుకు చేస్తారా అనవసరంగా నిన్ను అరెస్ట్? నువ్వు అడగంగానే అరెస్ట్ చేస్తారా ఏంది? నాకు ఈ మధ్యనే ఎవరో చెప్తుర్రు ఏమని, అరే అన్న నువ్వు వెనకబడిపోయినావని. ఎవరికి? ఆయన అన్నారు నువ్వు వెనకబడ్డావు, మరి ఒకవేళ అదే ట్రెండ్ అదే సెంటిమెంట్ అయితే మరి కవితక్క ఫస్ట్ అవుతుంది సీఎం నువ్వు కావని చెప్పిరట. అవలాను వారా? కవిత సీఎం అయితే ఢిల్లీకి అయింది, ఢిల్లీ జైల్లో ఉంది. హైదరాబాద్ జైల్లో ఉన్న వాళ్ళే తెలంగాణకు సీఎం అవుతారని చెప్పి ఈయన హైదరాబాద్ జైలుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టు. నేను ఫస్ట్ మా కుటుంబంలో ఇప్పుడు నేనే జైలుకు పోవాలన్న తాపత్రయం కనపడుతుంది తప్ప తెలంగాణలో అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? నువ్వు తప్పిదమే జరగలేదంటున్నావు, నేను అంతా లీగల్గానే చేసిన అంటున్నావు, నేను చేసింది వైట్ ట్రాన్సాక్షన్ అంటున్నావు, నేను చేసింది ఆ రోజు ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టింది తెలంగాణను చరిత్ర పటంలో, చరిత్ర కాదు భూభాగాలంలో ముఖ్య పట్టణంగా, అంటే దీన్ని గ్లోబల్ సిటీగా చేయాలన్న ఉద్దేశంతో నేను పెట్టిన అంటున్నావు. మరి ఎందుకు నిన్న అరెస్ట్ చేశారు? ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాయి. అదే విషయాలు నువ్వు బయట మీడియాలో ఏదైతే చెప్తున్నావో, నేను ఏ తప్పు చేయలేను, అదే విషయాన్ని నువ్వు అధికారులకు చెప్పొచ్చు కదా. నిన్నెందుకు అరెస్ట్ చేశారు నువ్వు తప్పిదం చేయనప్పుడు? అంటే ఒకటి, నువ్వు తప్పు చేసినావన్న ఆలోచన నీ మనసులో ఉంది, ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అన్న ఆలోచన, తొందరగా అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి కావాలని 2వ ఆలోచన, 3వ ఆలోచన లోపల ఎట్లుంటుందో బాగుండదు అని చెప్పి అరవింద్ కుమార్ని ఏమన్నా ఎంక్వైరీ చేయకుండా అధీర్ కుమార్ని మళ్ళీ ఒక 15 నెలలో 16 నెలలో బయటికి పంపించే ఒక కుట్ర. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలను ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాపాలన ఏమనంటే 420 హామీలు అంటాడు, ఇవ్వాలి ఏదో మళ్ళీ 420 హామీలు అంటాడు. అరే నాయన 420 హామీలు తెలంగాణ ప్రజలు చెప్తారు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చిరా లేదా? 2014, 2018లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలా 70% మీరు చేయలే. మీకు అధికారమే లేదు మేనిఫెస్టోల గురించి మాట్లాడేది. ఇది నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, గతంలో కూడా చెప్పినా, మా హామీల గురించి తెలంగాణ ప్రజల ముందు మాట్లాడే ముందు మీ హయాంలో ఏం చేసిరో చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రా, దళితుని ముఖ్యమంత్రి చేసిరా, రైతు రుణమాఫీ చేసిరా, ఏం చేసిరు చెప్పండి. మేము వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీలలో ముఖ్య హామీలు ఈరోజు ప్రజలు మేము ఇయ్యని హామీ కూడా సన్నబియ్యం తినిపిస్తున్నాం. ఇలా ప్రజలు ఈ పాలన చూసి చాలా గొప్పగా ఉంది అనుకునే పరిస్థితి కల్పించినప్పుడల్లా వీళ్ళు ఇట్లాంటి డైలాగులు, ఇట్లాంటి పంచులతోటి, ఇట్లాంటి వీడియోలతోటి, ఇట్లాంటి ఫోటోలతోటి తెలంగాణ ప్రజలల్లో విషబీజం నాటే ప్రయత్నం చేస్తుర్రు. కేటీఆర్ గారికి నేను చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వేమి ఉద్యమకారునివి కాదు, నువ్వేమి స్వతంత్రం కోసం పోరాడతలేవు. ఇక్కడ నిన్నేమి గాంధీ గారిని తీసుకుపోయి బ్రిటిష్ వాళ్ళు లోపలేసినట్టు మేము వేస్తలేము. నువ్వు చేసిన తప్పులకు నువ్వు అధికార దుర్వినియోగం చేసినవు అన్న ఒక్క ఉద్దేశంతో ఈరోజు నీ మీద ఎంక్వైరీ అవుతుంది. నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోయి నువ్వు అల్లూరి సీతారామరాజు లెక్క, భగత్ సింగ్ లెక్క, గాంధీ గారి లెక్క ఫీల్ కావద్దని చెప్తున్నాను. దాని గురించి నేను ఎప్పుడు అడిగి డెఫినెట్గా దీని విషయాన్ని, ఎందుకంటే మాకు ఇప్పుడే తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, నేను ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు తెలిసిన విషయం కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్రెస్ చేసిన. గవర్నమెంట్లో ఉన్న నేనైనా ఈరోజు ఒక అధికార ప్రతినిధిగా గాంధీ భవన్లో నేను అడుగుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం కేటీఆర్ అయినా, దీనికి సమాధానం ప్రభుత్వమైనా చెప్తుంది. ఇప్పుడు ఎక్కడుర్రో మీరైతే ఇప్పుడే కదా మీకు చెప్పింది, మీరు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా ఏమైందనేది. మా ప్రభుత్వం కూడా వస్తుంది కదా, చెప్తారు కదా. అవును, అరవింద్ కుమార్ ఊర్లో లేడన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది గాంధీ భవన్లో వచ్చి మీ ప్రెస్ మీట్కి వచ్చే ముందు. అందుకే నేను ఇటు ప్రభుత్వానికి ఇటు కుట్రదారులకు ఇద్దరికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మీ ద్వారా.
నాకు తెలియదు ఇప్పుడు నాకేందంటే వీళ్ళు మాయం చేసే పరిస్థితి కూడా, ఎందుకంటే ఉద్యమ సమయంలో అంతమంది బలిదానాల కేసు చేసిన వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టి వాళ్ళను దీని మీద రకరకాల ఇంతకుముందు కూడా వినే ఉంటారు ఉద్యమం సమయం ఏం జరిగిందో. వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ అధికారంలోకి రావడానికి కోసము, వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా చేయగలిగేటువంటి తీస్మార్కాన్లు వీళ్ళు. ఈ మధ్య దుబాయ్లో కూడా ఆ కేదార్ అనే ఒక వ్యక్తి కూడా అనుమానాస్పద ముత్తే కదా, మరి ఆయన కూడా వీళ్ళ బినామీ అని అన్నారు కదా ఆ రోజు. ఇవన్నీ కూడా నేను కేవలం ఒక డౌట్ రేజ్ చేస్తున్నాను. అది మొత్తం కూడా తెలుసు చెప్తారు కదా, మరి ఆయన ఇక్కడే ఉంటే రేపటికల్లా వస్తాడు కదా మీడియా ముందుకు వచ్చి, అరవింద్ కుమార్ గారే చెప్తారు కదా నేను ఇక్కడే ఉన్నాను. లేదంటే ప్రభుత్వం చెప్తుంది కదా నిజంగానే అరవింద్ కుమార్ గారు లేరు, విదేశాలకు పోయినట్టుండన్న వాస్తవాన్ని చెప్తారు కదా. పర్మిషన్ తీసుకొని ఉంటే డెఫినెట్గా తెలుస్తుంది కదా, మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా డొమైన్లో. ఈ సమయంలో ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో పర్మిషన్ తీసుకోవాల్సిందే పోవాలంటే. మరి తీసుకుంటే మరి అయితే అదైతే అందరికి తెలియాలి. నేను అడిగిన కాబట్టి డెఫినెట్గా దీనికి సమాధానం వస్తుంది. మీకు ఒకటే చెప్తున్నా, రైతు రుణమాఫీ 21,000 కోటి ప్రతి అకౌంట్లకు పోయింది వాస్తవం కాదా? 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది ఎవరైతే రైతులు వాళ్ళ అకౌంట్లలో పైసలు పడ్డ రైతులకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ చూసేటోళ్ళకు వాస్తవాలు తెలియదా? వీళ్ళకంటే తెలియదు. వీళ్ళు ఏంటంటే తప్పుడుతో పట్టియాలి తెలంగాణ ప్రజల మైండ్లో, అంటే వాళ్ళ ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ గురించి చెడు ప్రచారం చేయాలన్న పంచ్ డైలాగ్లే. అంటే సినిమాలలో ఉంటుంది కానీ ఇప్పుడు నియర్లీ సినిమా స్టార్ లెక్కనే, అంటే సినిమాల ముందు వస్తాయి ఇవన్నీ కల్పిత పాత్రలే, దీంట్లో ఏది సత్యం లేదు మీరు ఏమనుకోవద్దని రాస్తారు కదా సినిమాలలో. అట్లా ఈయన ఏది చేసినా ఆయన కింద మనం అది వేయాలి. ఏమని కేటీఆర్ గారి నుంచి ఏ పంచులు కొట్టినా కింద ఇది కల్పితమే, దీంట్లో ఏమీ సత్యాలు లేవు, తెలంగాణ ప్రజలు ఆవేశపడి ఇది నిజమని నమ్మొద్దు అని రాసే పరిస్థితికి వస్తుంది ఇక రోయిపోయిల్లుండు. ఎందుకంటే ఈయన ఇట్లనే రోజు పంచులు కొట్టి తొడలు కొట్టి ఇట్లా ఇట్లా అని ఇట్లా బండ్లకి వెళ్ళి తలకాయ బయటికి పెట్టి ఇట్లా గాంధీ గారు లెక్క మన పాత సినిమాలలో చూపిస్తారు కదా, అట్లా ఏదైనా సినిమా స్టైల్లో చేస్తే కొన్ని రోజుల తర్వాత కింద మేము కూడా ఇస్తాం ఆయన వేసిన దానికల్లా. ఇవన్నీ కల్పిత పాత్రలే. ఆయన పాపం కేటీఆర్ గారు వేరే పరకాయ ప్రవేశం ఉండడం వల్ల అలా బిహేవ్ చేస్తుర్రు, మీరు ఎవరు తప్పిదాలు అర్థం చేసుకోవద్దని చెప్పాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇది ప్రజాపాలన. ఇక్కడ వాళ్ళ మాదిరిగా నియంత పాలన కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు ఎవరన్నా ఏమైనా చేస్తే మా పార్టీలో నాయకత్వం తీసుకుంటుంది నిర్ణయం. వాళ్ళ పార్టీల మాదిరిగా కడుపు రగిలినా కోపం వచ్చినా మాట్లాడుకునే పరిస్థితి ఉండకుండా, కుమిలిపోయినా రగిలిపోయినా అపాయింట్మెంట్ ఇచ్చినా అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, ఫామ్ హౌస్ లోపలికి రానిచ్చినా ప్రగతి భవన్లోకి రానియకపోయినా కానీ కుమిలి ఇంటికి పోయి ఏడ్చేటోళ్ళు వాళ్ళ పార్టీలో. మా పార్టీలో ఎక్కడన్నా చిన్న తప్పిదాలు జరిగినా వచ్చి బయట చెప్పుకునే ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. అవన్నీ కూడా ఎవరన్నా ఏదైనా చేసినా ఎందుకు చేసిరని తెలుసుకునే ప్రయత్నం పార్టీ చేస్తుంది.